యాక్టింగ్ ఆపు. సారీ. 50% ఆఫ్ ది అబ్బాయిలు గర్ల్స్ ని సెక్షువల్ గానే చూస్తారు కదా. యు ఆర్ రాంగ్. 100% ఆఫ్ ది అబ్బాయిలు అలాగే చూస్తారు. క్యాజువల్ గా చూస్తే ఎలా అట్రాక్ట్ అవుతారు మరి? ఓ గాడ్. హే, నువ్వు నోటీస్ చేయలా నేను ఈరోజు హాఫ్ సారీలో వచ్చా? నువ్వు నోటీస్ చేయలే. నేను ఇలా చూసాకే నేను డల్ అయి చచ్చా. అదేంటి నీకు హాఫ్ సారీ నచ్చదా? అమ్మాయిలు హాఫ్ సారీలో అమాయకంగా కనిపిస్తారు, హాట్ గా ఉండరు, ఇంకా చెప్పాలంటే పాని పిల్లలా అనిపిస్తారు. గాడ్, ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా పడిపోయిందా? ఆడు చూడు ఎలా చూస్తున్నాడు, నేనేదో పల్లెటూరు అమ్మాయిని పటాయించి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా. ఇది నా పండుగ స్పెషల్ తెలుసా? ఏ ఫెస్టివల్ వచ్చినా ఇందులోనే దూరిపోతా. నువ్వు ఇంకోసారి డ్రెస్ లో వస్తే నేను పారిపోతా. ఇంకెంతసేపు ఈ వాకింగ్? మా ఆంటీ వాళ్ళు ఊరు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏ అక్కడ ఏమైనా ప్లాన్ చేసావా? ఏమైనా ప్లాన్ చేద్దామా? చంపుతా. ఎలా కనపడుతున్నా? అంత లేదమ్మా, వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, నీకోసం మంచి డిజైన్స్ చేశారు, చూపిద్దామని. అవి పక్కన ఇంటర్నెట్ లో కూడా చూపించొచ్చు. దెన్ మూవ్. ఇక్కడ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఇక్కడ స్పీడ్ ఎక్కువ. నెట్ కావాల్సిన స్పీడే కదా, పద. నమస్తే అమ్మా. ఏంటి ఇతను నీకు ముందే తెలుసా? బాగా తెలుసు సార్. అమ్మకి సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు. పద లోపలికి వెళ్దాం. సార్ ఆ క్యాబిన్ తీసుకోండి, కంఫర్ట్ గా ఉంటుంది. నువ్వు పద. అది కాదు, అది కాదు, నేను చూపిస్తాను. ఇక్కడ నీ లిప్స్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉన్నాయి, ఇక్కడ నీ ఐస్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, ఇక్కడ నీ చీక్స్ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయో. బాబు గీసిన చిత్రంలోని అందం సొంతం నిజమే అనుకోను. ఈ తండ్రి కొడుకులు ఏం అదృష్టవంతులు రా బాబు. ఎన్ని రకాలున్నాయా? మరి మా ఎదువేంటి ఎప్పుడు ఒకే రకంగా పెడతాడు? బుక్ ప్రెజెంట్ చేయవే, ఫోటోకు రకంగా పెడతాడు. అవును మాన్సి, నీ ఫస్ట్ కేస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? 10th స్టాండర్డ్ లో అనుకుంటా. ఒకసారి ఐస్ పైస్ ఆడుతుంటే సడన్ గా నా కంట్లో నలిసిపడింది. పక్కనే ఉన్న సిద్ధుతో కంట్లో నలిసిపడింది ఊదమన్నాను, వాడు నా నోట్లో ఊదాడు. కోపంతో నేను పట్మని కొట్టాను. నువ్వు కొట్టింది వాడు గుర్తుందో లేదో కానీ వాడు పెట్టింది మాత్రం నీకు బాగా గుర్తుందే. మరి నీదెప్పుడే? అప్పుడెప్పుడో ఇంటర్లో అనుకుంటా. సంక్రాంతి పండక్కి బంధువులందరూ ఆరుబయట పడుకుని ఉన్నాం. అప్పుడు సడన్ గా కరెంటు పోయింది. పక్కనే ఉన్న మా బావ ఒక్కసారిగా మీద పడి కురికేశాడు. నేను కెవ్వమని అరిచాను. అందరూ కరెంట్ పోయినందుకు కనుక్కున్నారు, కానీ అరిచింది కరెంట్ పాస్ అయిపోయింది. మరి నీ పరిస్థితి ఏంటి అవంతిక? నాకు ఇంకా ఛాన్స్ రాలేదు. ఛాన్సులు రావమ్మా, మనమే తీసుకోవాలి. అవును మాన్సి, మూవీస్ లో బుక్స్ లో కిస్ గురించి ఏవేవో చెప్తారు కదా, అదరామృతం, స్వీట్ టేస్ట్, హాట్ టేస్ట్ అని. బట్ నిజానికి కిస్ టేస్ట్ ఎలా ఉంటుంది? కిస్ లో టేస్ట్ ఉండదమ్మా, ఫీల్ ఉంటుంది. అది పెట్టేవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు మారిందేంటి?
అవంతిక టేస్ట్ల గురించి అడుగుతుందంటే టెస్టింగ్ టైం దగ్గర పడినట్టుంది. హాయ్. హాయ్ అవంతిక, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్. డిన్నర్ అయ్యిందా? అది అరిగిపోవడం కూడా అయింది. అవును, మొన్న నాన్న ప్రమాణ స్వీకారం చూసావా? ఓ యా, చూసాను. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్. ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడేంటి? హే అనిల్, ఒక్క నిమిషం లైన్లో ఉండవా? వేరే కాల్ వస్తుంది. ఈ టైంలో వేరే కాలా? ఓ అమ్మా. ఓకే ఓకే. హలో. హాయ్ బంగారం. హాయ్ స్వీట్ హార్ట్. ఏంట్రా ఈ టైంలో ఫోన్ బిజీ? అమ్మా ఏమంటోంది? రొటీన్. టైంకి తిను, లేట్ నైట్లో మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. ఓ ఎంత కన్సర్న్ కదా. పేరెంట్స్ కదా. అండ్ ఏం చేస్తున్నా? నిజం చెప్పనా, ఇంటర్నెట్ గురించి ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి మౌస్ పట్టుకోవాలనిపిస్తుంది. నో ఛాన్స్. నీతో కలిసి చచ్చిన నెట్కి రాను. నా మీద నమ్మకం లేదా? మీడియా మీద నమ్మకం లేదు కన్నా. ఎప్పుడోసారి టీవీ 9లో నెట్లో రొమాన్స్ అని మనల్ని టెలికాస్ట్ చేస్తే హుస్సేన్ సాగర్లో దూకి చావాలి. అది సరే గానీ రేపు నేను ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను, కలుద్దామా? ఎక్కడా? సర్ప్రైజ్. గుడ్ నైట్ అండ్ నాటీ డ్రీమ్స్. నీకు హాట్ డ్రీమ్స్. బాయ్. అనిల్ చెప్పు. ఏమంటుందమ్మా? రొటీన్. టైంకి తిను, లేట్ నైట్లో మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. హే, జాబ్ అంటే గుర్తొచ్చింది. డాడీకి తెలిసిన వాళ్ళ కంపెనీ ఉంది, రికమెండ్ చేయించమంటావా? థ్యాంక్స్ బట్ నో. సీను అని నా ఫ్రెండ్ ఒకతను రికమెండ్ చేశాడు. వాళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ ఓకే అయ్యేలా ఉంది. అవునా? ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీక్ హైదరాబాద్ వస్తున్నాను, కలుద్దామా? చూద్దాం. థ్యాంక్స్. హే, నేను కలుద్దాం అనలేదు, చూద్దామన్నా. ఏదో ఒకటి. నీ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అది చాలు. హ్యావ్ ఎ డీప్ స్లీప్. బాయ్. యూ టూ. వీడు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కట్ చేద్దామా? చూద్దాం సీనుగాడితో సీన్ ఎంత దూరం వెళ్తుందో. ఓం నమః నయన శ్రుతులకు నమః. ఈ దోస్తరా.com జరగలేదురా? ఏవో సంథింగ్ తీపి కలలరా. ఆ సంథింగ్ నాకు పీడకలలు అయ్యేలా చేయకరా. అయితే అరే బేకార్, నాకు అర్జెంట్గా ఒక కార్ కావాలరా. ఎందుకురా? ఫస్ట్ కిస్ ప్లాన్ చేసుకోవడానికి. దానికి పార్క్ వెళ్ళొచ్చు కదా. పార్క్ లో ప్రైవసీ లేదురా. అయితే నెట్కి వెళ్ళచ్చు కదరా. నెట్ లో సేఫ్టీ లేదురా. నాకు బుద్ధి లేదురా. సెట్ చేస్తలే తొంగ. పెళ్లి బర్నింగ్. కాకా, కారుకి బ్లాక్ గ్లాసెస్ ఉండా? వాట్ ఇస్ దిస్ సీను? 2 hours నుంచి సిటీ మొత్తం తిప్పుతున్నావు. నీకు డ్రైవింగ్ వచ్చని నాకు అర్థమైంది, కానీ ఇంకా ఆపు. అదే ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. అదేంటి? ప్లేస్ కుదరాలి కదా. ప్లేస్ కుదరడం ఏంటి సీను? సర్ప్రైజ్ అన్నావు, స్విఫ్ట్ తెచ్చావు, స్ట్రేంజ్ గా మాట్లాడుతున్నావు. అదిగో అక్కడ డార్క్ గా బాగుంది, ఆపుతాను. ఎక్కడున్నాం సీను? నాకు భయంగా ఉంది. Hey, look into my eyes. నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు చెప్పు, భయంగా ఉందా, టెన్షన్గా ఉందా? టెన్షన్గా ఉంది. ఫ్యాక్ట్ చెప్పు, టెన్షన్గా ఉందా, ఎక్సైటింగ్గా ఉందా? ఎక్సైటింగ్గానే ఉంది. ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఇంకా వెయిట్ చేయకూడదు. ఒక పక్క లేక్, మరో పక్క రాక్, దూరంగా సిటీ, దగ్గరగా బ్యూటీ, చల్లగా వస్తున్న ఏసీ, వెచ్చగా తడుతున్న శ్వాస. 22 years వెయిటింగ్ నాది, 21 years వెయిటింగ్ నీది. ఈ క్షణాన్ని, ఇలాంటి క్షణాన్ని ఇలానే మిస్ చేద్దామా? మిస్ చేద్దామా? మిస్ చేద్దామా? కిస్ చేద్దామా?
రే అర్జెంట్ గా నీ సుమాకు ఫోన్ చేయరా. అదేమన్నా లవరారా ఫిగర్ రా అది మనకేం తెలుసు బొంగు చెప్పరా మూర్తిగా. నా పక్కనే కావాలి, ఇంకా చెడిపోవాల్సిందే. ఇన్నాళ్ళు వర్జిన్ మొబైల్ లాగా ఉన్నావు కదరా.